కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్లియర్గా రేవంత్ రెడ్డి ఎంత దురుసుగా మాట్లాడిండు అని అన్న అంశాలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. క్లియర్గా అదేది భద్రాచలానికి పట్టు వస్త్రాలు ఆ హిమాంశు అనేటటువంటి వ్యక్తి కేటీ రామారావు గారి కొడుకు కేసీఆర్ గారి మనవడు సమర్పించినప్పుడు క్లియర్గా చిట్టినాయుడు పందికొక్కు లెక్కున్నవు లేకపోతే ఈ సన్న బియ్యం అని దొడ్డు బియ్యం అని లేకపోతే ఇతర అంశాలతోటి రేవంత్ రెడ్డి దుర్భాషలాడింది క్లియర్గా అందరం విన్నాం. అప్పుడు ఆయన మైనర్గా ఉన్నటువంటి వ్యక్తినే మీరు ఆ విధంగా మాట్లాడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, డ్రోన్ కేసులో మీరు జైలుకు పోయారు. నిన్న సంభాషణ వచ్చింది అసెంబ్లీలో. మీరేమన్నా స్వతంత్ర సమరయోధుని కింద పోయిర్రా మీరు జైలుకి ఏమన్నా అని కేటీ రామారావు అడిగాడు. ఎస్ వాస్తవమే కదా ఎందుకు పోయిండు రేవంత్ రెడ్డి జైలుకు అని అంటే క్లియర్గా మీరు గ్రోక్ అని చెప్పేసి ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఏఐలో ఒకసారి కొట్టి చూడండి రేవంత్ రెడ్డి జైలుకి ఎందుకు పోయిండు అని చెప్పేసి క్లియర్గా మీకే ఏఐ చెప్తుంది. ఎలాన్ మస్క్ ఇచ్చినటువంటి ఏఐ చెప్తుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు అని చెప్తుంది ఏఐ. సో ఈ అంశం పక్కన పెడితే మీరు డ్రోన్ ఎగిరేస్తుంది. పర్సనల్స్ ఉంటాయి కదా, వ్యక్తిగతంగా ప్రైవేట్ డ్రోన్స్ వేరొకరి ఇంటిపైన వాలడానికి కానీ పోవడానికి లేదు. అట్లాంటప్పుడు పోయిరు అన్నప్పుడు ఖచ్చితంగా వాటిని కేసు కిందనే పరిగణలోకి తీసుకుంటారు. అటువంటి దాన్ని మీరు 500 ఎత్త ఫైన్ అంటే మీరు తప్పు చేసినామని ఒప్పుకుంటారు మీరు అక్కడ. అంతే కదా, మేము డ్రోన్ ఎగిరేసినాం, బాజాప్తా ఎగిరేసినాం, దానికి ఏం చేయాలి? 500 రూపాయలు ఫైన్ వేయాలి, ఫైన్ వేసి మమ్మల్ని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలి అని అంటున్నారు మీరు. అంతేనా? అది ముమ్మాటికి తప్పది. అది మీ ఇంటి మీద ఎగిరేసినా కూడా తప్పే, అది ఇంకోళ్ళ ఇంటి మీద ఎగిరేసినా కూడా తప్పే. సో డ్రోన్ ఎగిరేయడం అనేది ముమ్మాటికి తప్పు. ఎట్లా తప్పు అని అన్నది కేటీఆర్ మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. కేటీఆర్ క్లియర్గా అన్నాడు, అంటే మీకే ఉంటారా భార్య పిల్లలు, మీకే ఉంటారా తల్లిదండ్రులు, మీకే ఉంటారా కుటుంబ సభ్యులు, మాకుండరా? మా భార్యకు సంబంధించి కావచ్చు, లేకపోతే మా కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, కూతుర్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ఫోటోలు తీస్తే ఎవరు ఊరుకుంటారు? ప్రైవేట్గా డ్రోన్ ఎగిరేసి ఫోటోలు తీస్తే ఎవరు ఊరుకుంటారు అని చెప్పేసి కేటీ రామారావు అడిగిండు. సో వాస్తవమే కదా అని అనిపించింది. కానీ నిజంగా టు బి ఆనెస్ట్ మాట్లాడుకుంటే కనుక నేను అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడిన అంశాలు గమనిస్తే ఏం సినిమా అది మొన్ననే కొత్తగా వచ్చింది అల్లు అర్జున్ది, అదో వివాదం అయింది, అది వేరే విషయం. రప్ప 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 అని నరుకుతాడు అని అంటాడు చూసిరా, అట్లా నరికిండి క్లియర్గా చెప్పాలంటే కేటీ రామారావు అసెంబ్లీలో. రియల్గా నరికిండు, అట్లానే నరికిండు. ఒకసారి దానికి సంబంధించిన వీడియోలు మీకు చూపిస్తాను నేను. నిజంగా ఒక్కొక్కసారి అంటే దారి తప్పదు ఎక్కడా కూడా. మీరు చెన్నై మీటింగ్ అక్కడ మీరు ప్రతిపాదన పెడితే నేను మీ పార్టీ కాదు, మీరు నేను ఇక్కడ ఒప్పుకుని లెక్క కొట్టాడు. ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్ట్, 33% కాదు 36% ఇయ్యొచ్చు వచ్చింది. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. హద్దులు దాటినాక సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నీకు కాపాడాలి, నీకు గౌరవించాలి, నీకు డిఫెండ్ చేయాలని నా బాధ్యత. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా అంత ఫ్రస్ట్రేషన్ కానీ రంకెలేస్తే కుదరదు. ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా, పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి. పరిపాలన అంటే ఇప్పుడు మేము 2014లో మేము కూడా అడిగి వచ్చినాం, ఇవన్నీ కష్టాలతో మేము కూడా స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే ఈ విధానికి వచ్చింది. ఐ విష్ యూ ద బెస్ట్. రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట ఏం చెప్పిండు క్లియర్గా, పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు అని అన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడింది ప్రతి ఒక్కటి పంచ్ డైలాగ్ తప్ప పరిపాలన ఏడున్నది అని అన్నది ఒకసారి చూపించాలి.